హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు వీడియోలో సింపుల్ గా బ్లౌజ్ కటింగ్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాము. సో ఈ విధంగా బ్లౌజ్ పీస్ వేసుకున్న తర్వాత ఫోల్డింగ్స్ మన వైపు ఉండాలి కదా. ఈ ప్రతి వీడియోలో చెప్తాను. మనకి ఆపోజిట్ సైడ్ ఓపెనింగ్స్ అనేది ఉండాలి. ఎడ్జెస్ మనం ఈక్వల్ గా కట్ చేసుకోవాలి. ఏ బ్లౌజ్ పీస్ కూడా మనకి లైన్ పీస్ కానీ లేకపోతే బై జాకెట్స్ అని దేనికైనా మనం ముందు బ్లౌజ్ కట్ చేయాలంటే ఎడ్జెస్ ఈక్వల్ గా ఉన్నాయా లేదా చూసుకొని మనము ఈ విధంగా మార్క్ చేసుకోవాలన్నమాట. మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత నడుము పట్టి కోసము హాఫ్ ఇంచ్ వరకు మార్క్ చేసుకొని ఈ విధంగా నేను లైన్ స్ట్రైట్ గా ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను. సో స్కేల్ అయితే ప్రెసెంట్ నాకు కనిపించలేదు, అందుకని నేను ఈ విధంగా డ్రా చేస్తున్నాను అనమాట. స్కేల్ ఉంటే మీకు ఈజీగా మీరు మార్క్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, అది ఈ విధంగా తీసుకొని బ్యాక్ సైడ్ కి ఈ విధంగా టర్న్ చేసుకున్న తర్వాత మీరు ఒకసారి ఏం చేస్తారంటే షోల్డర్ దగ్గర నుంచి ఖర్చుతో కలిపి కింద ఉంటుంది కదా డాట్స్ పెడతాం అంతవరకు తీసుకోవాలన్నమాట. ఎంత వచ్చింది? 12.5 ఇంచెస్ వచ్చింది. ఇదే 12.5 ఇంచెస్ నేను ఇక్కడ మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు మనకి చెస్ట్ లూజ్ కావాలి. చెస్ట్ లూజ్ ఏ విధంగా తెలుసుకోవాలి అంటే ఆది బ్లౌజ్ ని బ్యాక్ సైడ్ కి ఈ విధంగా టర్న్ చేసుకున్న తర్వాత ఏ ముడతలు లేకుండా ఈ విధంగా పరుచుకొని నీట్ గా ముడతలు అనేవి లేకుండా పరుచుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం ఒకసారి చూసుకోవాలన్నమాట. మొత్తము ఇప్పుడు 17 ఇంచెస్ వచ్చింది. 17 ఇంచెస్ ని ఏం చేయాలంటే ఈ 17ని 2 భాగాలుగా చేసుకుంటే మనకి 8.5 ఇంచులు వస్తుంది. అదే 8.5 ఇంచులు నేను ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మార్కింగ్ ని నేను కలుపుకుంటున్నాను అనమాట. ఈ మార్క్స్ అన్ని కలిపేసుకుంటున్నాను. స్కేల్ ఉంటే మనకి లైన్స్ అనేది పర్ఫెక్ట్ గా వస్తాయి. స్కేల్ అయితే కనిపించలేదు. సో ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత షోల్డర్ కూడా ఒకసారి చూసుకోవాలి. షోల్డర్స్ కూడా మనం ఏ విధంగా అయితే చెస్ట్ లూజ్ చూసుకుంటామో అదే విధంగా షోల్డర్స్ కూడా చూసుకోవాలన్నమాట. ఈ విధంగా బ్యాక్ సైడ్ వేసుకొని ఇక్కడ హ్యాండ్ జాయింట్ దగ్గర నుంచి ఈ హ్యాండ్ జాయింట్ వరకు చూసుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఎంత వచ్చింది అంటే 11 ఇంచెస్ వచ్చింది. 11 ఇంచెస్ ని మనము 2 భాగాలుగా చేసుకుంటే 5.5 ఇంచులు అనమాట. 5.5 ఇంచులు ఈ విధంగా డ్రా చేసుకొని బ్యాక్ నెక్ మాత్రం నేను 2.5 ఇంచెస్ వరకు మార్క్ చేసుకుంటున్నాను. అండ్ మనకి మెడ పొడవు ఎంత ఉందో చూసుకోవాలంటే ఈ రెండింటిని ఈ విధంగా సమానంగా పట్టుకొని బ్యాక్ నెక్ ని మార్క్ చేసుకోవాలి. మనకి ఎంత పొడవు కావాలో అంతవరకు ఒక మార్క్ చేసుకొని పైకి మెడ పీస్ కోసము కొంచెం మార్క్ చేసుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఇక్కడ 2.5 ఇంచులు పెట్టాం కదా, అదే ఇక్కడ కూడా 2.5 ఇంచులు పెట్టుకోవాలి. అప్పుడు మనకి భుజాలు అనేది జారకుండా ఉంటాయి అనమాట. ఇప్పుడు దీన్ని కూడా స్ట్రైట్ గా ఒక బాక్స్ షేప్ లో అనేది వచ్చేసింది అనమాట. సో ఈ విధంగా వచ్చేసింది మనకి. నెక్స్ట్ చంక డౌన్ అనేది తీసుకోవాలి. చంక డౌన్ ఉక్స్ పట్టి ఉంటుంది కదా, అది తీసుకొని ఈ విధంగా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంతవరకు కుట్టు వేశారో అంతవరకు ఒక మార్క్, పైకి ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి. హ్యాండ్స్ మనం జాయిన్ చేసినప్పుడు ఆ హాఫ్ ఇంచ్ అనేది దాంట్లోకి వెళ్ళిపోతుంది ఖర్చుల్లోకి. ఇదనమాట. ఇప్పుడు మనము ఎంతవరకు ఫిట్టింగ్ అంతవరకు మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చుల కోసము నేను 1.5 ఇంచ్ వరకు మార్క్ చేసుకుంటున్నాను. 1.5 ఇంచ్ వరకు మార్క్ చేసి ఖర్చులు ఎక్కువ కావాలి అనుకుంటే మీరు 2 ఇంచెస్ వరకు కూడా మీరు మార్క్ చేసుకోవచ్చు. నేనైతే 1 ఇంచ్ వరకే మార్క్ చేసుకుంటున్నాను. సో ఇంతే మనకి బ్యాక్ పార్ట్ అయ్యింది. ఇప్పుడు మీకు ఏ నెక్ కావాలో ఆ నెక్ అనేది డ్రా చేసుకోవాలి. నేనైతే రౌండ్ నెక్ అనేది చేస్తున్నాను అనమాట. అండ్ చంక డీప్ కూడా నేను ర్యాండమ్ గా గీసేస్తున్నాను. ఇప్పుడు మనకి పర్ఫెక్ట్ గా వచ్చిందా లేదా చంక డీప్ పట్టి చూసుకోవాలంటే ఉక్స్ పట్టి ఉంటుంది కదా, ఉక్స్ పట్టి అది తీసుకొని ఆ సైడ్ హ్యాండ్ తీసుకొని మీరు ఏం చేస్తారంటే ఖర్చుకి ఒక హాఫ్ ఇంచ్ మనం తీసుకున్నాం కదా, ఆ హాఫ్ ఇంచ్ ని ఈ విధంగా మీరు మార్క్ చేసుకోండి. స్కేల్ తోటి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీరు మెజర్ చేసుకోండి. సరిపోయింది కదా. కరెక్ట్ గా మనకి కుట్ అనేది ఇక్కడ పడాలి. ఇదనమాట. బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. అది మనం ఏ విధంగా మనం మార్క్ చేసుకుంటామో అదే విధంగా మీరు కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాము. ఈ విధంగా 4 లేయర్స్ వచ్చే విధంగా ఈ విధంగా వేసుకొని యాజ్ ఇట్ ఈజ్ ఎడ్జెస్ కోసము ఈ విధంగా మనం ఎడ్జెస్ ఈక్వల్ గా లేవు కదా, ఎడ్జెస్ ఈక్వల్ గా ఉండాలి అంటే ఈ విధంగా మనం వేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఈ విధంగా ఒక హాఫ్ ఇంచు లేకుంటే 1 ఇంచు ఈక్వల్ గా ఉండేంత వరకు ఈ విధంగా మనం మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలన్నమాట. మీరు ఒకవేళ చేతి పని చేసుకోవాలి అనుకుంటే 1 ఇంచ్ వరకు మార్క్ చేసుకోండి. లేదు నేను హ్యాండ్స్ తిప్పి వేసేస్తాము అని అనుకుంటే మీరు హాఫ్ ఇంచ్ వరకు మార్క్ చేసుకోండి. నేను హెమ్మింగ్ అనేది వేయట్లేదు. నేను హ్యాండ్ అనేది బ్యాక్ సైడ్ కి టర్న్ చేస్తున్నాను కాబట్టి హాఫ్ ఇంచ్ వరకు మార్క్ చేసుకొని ఖర్చు కోసము మనం హ్యాండ్ జాయిన్ చేస్తాం కదా, సో దానికోసము ఈ విధంగా మార్క్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్ లెంత్ ఎంత ఉందో సేమ్ హ్యాండ్ ని బ్యాక్ సైడ్ కి టర్న్ చేసుకొని ఈ విధంగా మనము మెజర్ అప్ మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్క్ మీద ఇలా వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకొని లవ్ హ్యాండ్ ఎంత ఉందో అంతవరకు ఒక డాట్, పైకి ఖర్చు కోసము ఒక డాట్ వేసుకొని అండ్ ఇక్కడ ఎక్కడ వరకు కుట్టిందో అక్కడ వరకు పైకి ఒక హాఫ్ ఇంచ్ హ్యాండ్ జాయిన్ చేస్తాం కదా, దాంట్లో అనేది వెళ్ళిపోతుంది అనమాట మనకి. సో ఇదనమాట. ఈ విధంగా స్ట్రైట్ గా ఒక లైన్ అనేది చేసుకోండి.
ఈ విధంగా ఇచ్చుకుంటారు. ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని హ్యాండ్ కర్వ్ అనేది డ్రా చేసుకోండి. అంతేను మనకి హ్యాండ్ అనేది పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇక్కడ టక్స్ అనేది ఇచ్చుకోవాలి. అది మెయిన్ పాయింట్ మనకి. ఏం చేయాలంటే ఫ్రంట్ పార్ట్ కోసము ఈ విధంగా బ్యాక్ పార్ట్ వేసుకొని యాజ్ ఇట్ ఈజ్ మనం బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే కట్ చేసామో అదే విధంగా దీన్ని మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కోసము ఈ విధంగా మార్క్ చేసుకోండి. యాజ్ ఇట్ ఈజ్ మనకి బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా మీరు మార్క్ చేసుకోండి. అప్పుడు మీకు కన్ఫ్యూజన్ అనేది ఉండదన్నమాట. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనం హుక్స్ పట్టీ ఉంటుంది కదా, ఆ హుక్స్ పట్టీని ఈ విధంగా బ్యాక్ టర్న్ చేసుకొని డాట్ వైజ్ దగ్గర మెయిన్ డాట్ అక్కడ వరకు ఇలా విధంగా పట్టుకొని షోల్డర్ దగ్గర నుంచి ఖర్చుతో కలిపి మీరు ఈ విధంగా మార్క్ చేసుకోవాలన్నమాట. ఎక్కడ వరకు కుట్టు వేసారు అక్కడికి కిందకి ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలి అంటే ఈ మార్క్ ని ఈ విధంగా స్ట్రైట్ గా ఒక లైన్ అనేది మీరు డ్రా చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ మనకి ఫ్రంట్ నెక్ ఎలా మెజర్ చేసుకోవాలంటే యాజ్ ఇట్ ఈజ్ మీరు ఏం చేస్తారు అంటే ఈ విధంగా మీరు బ్లౌజ్ మీకు ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, ఆది బ్లౌజ్ తీసుకొని ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత నీట్ గా ముడతలు అనేవి ఉండకూడదు. ముడతలు అంటే మీకు బ్లౌజ్ తేడా వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా వేసుకున్న తర్వాత మెజర్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మెజర్ చేసుకోవాలి. మనకి నెక్ 5.5 ఇంచెస్ ఉంది. మనము 1/2 ఇంచ్ తగ్గించి పెట్టుకోవాలన్నమాట. అప్పుడు మనం మల్టీస్ వేసినప్పుడు ఇక్కడ షోల్డర్ జాయిన్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మనకి 5.5 ఇంచులు అనేది వస్తుంది. ఇప్పుడు మనకి కరెక్ట్ గా 5.5 ఇంచులు ఉంది. మనము మెజర్ చేసుకునేటప్పుడు 5 ఇంచుల వరకే మనం మార్క్ చేసుకోవాలి. అర్థమవుతుందా? 5 ఇంచుల వరకు మార్క్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం మెడ పీస్ వేస్తాం కదా, అప్పుడు 5.5 ఇంచులు అనేది మనకి మెడ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు రౌండ్ నెక్ అనేది తీసుకుంటున్నాను అండ్ చంక డీప్ అనేది తీసుకుంటున్నాను. ఇప్పుడు ఏమంటారు షేప్ బెల్ట్ మెజర్మెంట్ ఏ విధంగా తీసుకోవాలి, ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ వరకు కిందికి కొంచెం నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి షేప్ బెల్ట్ జాయింట్ ఎక్కడ వరకు చేశారో అక్కడ వరకు ఖర్చు కోసం కిందికి ఇట్లా అనమాట. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోండి. ఇప్పుడు మీరు దీన్ని స్ట్రైట్ గా ఒక లైన్ ఇచ్చుకొని ఇక్కడ నుంచి మీరు కర్వ్ అనేది తిప్పుకోవాలన్నమాట. అంతే మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు సరిపోయినట్లే. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకోవాలన్నమాట. మనం ఈ విధంగా కట్ చేసుకున్నాము. ఖచ్చితంగా మనము ఫ్రంట్ పార్ట్ లో మనం ఖచ్చితంగా లోత్ అనేది తీయాలి. తీస్తేనే మనకి చంకల్లో ముగ్గులు అంటారు కదా, అవి ఏం లేకుండా పర్ఫెక్ట్ గా టైట్ గా లాగకుండా చంకల్లో మనకి నీట్ గా ఉంటుంది బ్లౌజ్ అనేది. అది ఎవరికైనా కూడా లావుగా ఉన్న వారికైనా సన్నగా ఉన్న వారికైనా ఎవరికైనా చంకల్లో లోత్ అనేది కంపల్సరీగా తీయాలి. తీస్తేనే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా కుదురుతుంది, అద్దినట్టు ఉంటుంది అనమాట. అంతే మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇంకా ఎవరికైనా క్లారిటీగా అర్థం కాకపోతే చెప్పండి, క్లారిటీగా చేసి మన ఛానల్లో ఇంకా ఈజీగా ఏ విధంగా చేయాలో మన ఛానల్ అప్లోడ్ చేస్తాను అనమాట. అండ్ ఇక్కడ డాట్స్ పెట్టాం కదా, ఫ్రంట్ డాట్స్ వాటి కోసం కూడా ఇది ఈక్వల్ గా ఉండడం కోసం 2 ఇంచెస్ ఖచ్చితంగా మీరు 1.5 ఇంచ్ కానీ 2 ఇంచెస్ వరకు కానీ ఈ విధంగా మార్క్ చేసుకొని మీరు ఈక్వల్ గా లేకపోతే కట్ చేసుకోవాల్సి వస్తుంది మీరు అనమాట. ఇక్కడ మీరు 1.5 ఇంచ్ వరకు మార్క్ చేసుకొని టక్స్ అనేది ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ మనము టక్స్ అనేది పెట్టుకుంటాం అనమాట. షేపు కుట్టుకుంటాం, అప్పుడు షేప్ అనేది గుద్దినట్టు కుదురుతుంది మనకి. సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని మన వీడియోస్ని చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని కింద బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అనమాట. అండ్ చంక లోత్ అయితే నేను ఈ వీడియో చెప్పట్లేదు, నేను స్టిచ్చింగ్ వీడియో అయితే చెప్తాను. స్టిచ్చింగ్ వీడియో కూడా కావాలి అంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు బాయ్ బాయ్.